హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఈ రోజు వీడియోలో మనం ఒక యూఎస్ఏ ఛానల్లో వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ ప్రాసెస్ ఏంది, అండ్ దాంతోపాటు ఎస్ఈఓ ఎట్లా చేయాలి, అండ్ థంబ్నెయిల్ ఇంపార్టెన్స్ ఏంది, థంబ్నెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలంటే మనకు వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలి, వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఐకార్డ్లో ఉంటుంది, అక్కడ నుంచి వీడియో చూడండి. సో వీడియో జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసే ప్రాసెస్లో మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ప్రాపర్గా చేస్తే మన వీడియో అనేది యూఎస్ ఆడియన్స్కు రికమెండ్ అవుతుంది. అండ్ దాంతోపాటు వీడియో క్రియేట్ చేసేటప్పుడు టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, థంబ్నెయిల్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ క్రియేట్ చేయాలంటే మనకు బేసిక్ ఎస్ఈఓ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈరోజు వీడియోలో ఒక యూఎస్ఏ ఛానల్కి సంబంధించిన వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, ఒక డిస్క్రిప్షన్, ఒక టైటిల్, ఒక థంబ్నెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక ఏని యూజ్ చేసుకుని అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మనం వీడియోని అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ వీడియో క్రియేట్ చేసుకొని ఉండాలి. సో వీడియో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అప్లోడ్ వీడియోస్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫైల్, ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉందో ఆ ఫైల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టైటిల్, డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఎస్ఈఓ ప్రాసెస్ చేయాలంటే మనం చాట్‌జీపీటీని యూజ్ చేయొచ్చు. టైటిల్ని కాపీ చేసుకోండి, చాట్‌జీపీటీ ఓపెన్ చేసేసి ఇక్కడ మనకు అడ్వాన్స్ చాట్‌జీపీటీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అడ్వాన్స్ చాట్‌జీపీటీని ఎట్లా యూజ్ చేయాలనే వీడియో మీకు పైన ఐకార్డ్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ ఎస్ఈఓ అని టైప్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ ఎస్ఈఓ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనే వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకున్న టైటిల్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చాట్‌జీపీటీ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన టైటిల్కు కంప్లీట్ ఎస్ఈఓ ప్రాసెస్ అయితే చేస్తుంది. ఇది చాలా సింపుల్ మెథడ్. ఈ మెథడ్ను ఫాలో అయ్యి మనం మంచి ఎస్ఈఓ అయితే చేయొచ్చు మన వీడియోకి. సో చూడండి, కీవర్డ్స్ ఇచ్చింది, బెస్ట్ టైటిల్ రికమెండేషన్. సో ఈ టైటిల్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ వీడియో అప్లోడ్లో టైటిల్ దగ్గర ఇస్తున్నాను. సో టైటిల్ ఇచ్చాను. ఇక్కడ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ కూడా మనకు క్రియేట్ చేసింది. సో డిస్క్రిప్షన్ నేను కాపీ చేస్తున్నాను. సో మనం సపరేట్గా డిస్క్రిప్షన్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థంబ్నెయిల్ అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. సెట్టింగ్స్లలో ఇక్కడ మీకు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆల్టర్డ్ కంటెంట్ అనేది. సో మనం ఏ తోటి వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎస్ పెట్టుకోండి. ఇది మ్యాండేటరీగా ఎస్ పెట్టాలి. సో ఇక్కడ ఎస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్, మీకు వీడియోలో ఇక్కడ ట్యాగ్స్ ఆల్రెడీ జనరేట్ అయి ఉన్నాయి. ఈ ట్యాగ్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ థంబ్నెయిల్. సో థంబ్నెయిల్కి ఏం చేస్తారు అంటే ఈ టైటిల్లో మెయిన్ పార్ట్ను కాపీ చేసుకోండి, లేదా టైటిల్ మొత్తం కాపీ చేసుకోండి. సేమ్ చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, క్రియేట్ ప్రీమియం సినిమాటిక్ స్టైల్ థంబ్నెయిల్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ అని చెప్పి టైటిల్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ అయింది. ఈ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని క్రియా.ఏ అనే వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోండి, 16:9. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ జనరేట్. సో మ్యాజిక్ చూడండి, మనము థంబ్నెయిల్ మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మంచి పర్ఫెక్ట్ థంబ్నెయిల్ అయితే జనరేట్ అయింది. వై మార్కెట్స్ స్టేడ్ కామ్ అని చెప్పి ఆఫ్టర్ యూఎస్ బాంబింగ్ అని. సో మీకు కొంచెం అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. సో మళ్ళీ మీరు రీజనరేట్ చేస్తే మనకు పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది బాగుంది, లేదంటే ఇది. సో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా మీరు యూఎస్ఏ బేస్ ఛానల్కి ఒక మంచి థంబ్నెయిల్ అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఏఐని యూజ్ చేసుకొని. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మానిటైజేషన్ ఆన్ పైన క్లిక్ చేయండి. మానిటైజేషన్ కంప్లీట్ అయితే మీకు ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. నన్ ఆఫ్ ద అబోవ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ రేటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వస్తాయి. సో నెక్స్ట్, సో ఇక్కడ యాడ్ కార్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ కార్డ్ పైన క్లిక్ చేసేసి మీ వీడియోలో ఏదైనా ఒక పార్ట్లో వేరే వీడియోని యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆ వీడియో కూడా రికమెండ్ అయ్యి వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సేవ్ ఎండ్ స్క్రీన్, యాడ్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఎండ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు అక్కడ బెస్ట్ వ్యూ దగ్గర మీరు పర్టికులర్ స్పెసిఫిక్ వీడియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్, మీరు ప్లేలిస్ట్ని డిలీట్ చేసేసి కావాలంటే
ఇంకో ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి, స్పెసిఫిక్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక వీడియోని యాడ్ చేసుకోండి. 2 వీడియోస్ యాడ్ అయినాయి. సో సేవ్. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ చేయాలి. సో మనం అప్లోడ్ చేసిన యూఎస్ఏ బేస్డ్ ఛానల్లో కాబట్టి ఇక్కడ మీకు షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదంటే అన్లిస్టెడ్. షెడ్యూల్లోకి వెళ్ళి మన టైమింగ్ అంటే ప్రజెంట్ మన ఇండియన్ టైం అనేది యూఎస్ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి యూఎస్ టైం ఎక్కడైతే మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఏ టైంకి అవుతుందో ఆ టైంను మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ 26th రోజు నేను ఎర్లీ మార్నింగ్ 12 AM నేను షెడ్యూల్ చేస్తున్నాను. సో ఇట్లా మీరు అక్కడున్న టైం జోన్ను సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. డైరెక్ట్ మనం వీడియోని మన ఇండియన్ టైంకి మీరు లైవ్లో అప్లోడ్ చేస్తే అది మ్యాక్సిమం ఇండియన్కి రికమెండ్ అవుతుంది, యూఎస్ వాళ్ళకి రికమెండ్ అవ్వదు. కాబట్టి ఈ ఆప్షన్ అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోండి. మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూఎస్ టైమింగ్స్కి షెడ్యూల్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా మీరు యూఎస్ఏ బేస్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు యూట్యూబ్ సంబంధించి వీడియో అయితే రికమెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే మనకు టైటిల్, థంబ్నెయిల్, ట్యాగ్స్ అన్నీ ప్రాపర్గా ఇచ్చాం కాబట్టి. సో ఇట్లా మీరు మీ యూఎస్ఏ బేస్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు.